నేను ఇప్పుడు కాలువ శ్రీనివాసులు గారితో ఉన్నా. ఆయన మన కార్వాన్లోకి ఆహ్వానించా. అలాగే మీ బాలయ్య గారు చెప్తా ఉంటారు ఒక డైలాగ్, మీ ఊరికి వచ్చా, మీ సెంటర్కి వచ్చా, మీ ఇంటికి వచ్చా, అలాగే ఇక్కడ మీరు చేసింది చూసా, మీరు చేయబోయేది తెలుసుకోవాలని వచ్చా. థ్యాంక్ యూ. మీ ఇంట్లోనే సాధారణమైనటువంటి ఓ గృహంలో మీ జీవన విధానం ఎలా ఉన్నదో అక్కడే ఇంటర్వ్యూ చేస్తూ ప్రారంభిస్తా. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. తప్పకుండా మీరు ఇంత దూరం రావడం, మా ఇంటర్వ్యూ చేయడం అనేది నిజంగా చాలా సంతోషదాయకం. ఖచ్చితంగా మీరు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తా. నా జీవన విధానము, నా రాజకీయ ప్రస్థానము, అట్లాగే నా అభివృద్ధి, ప్రజలతో నేను మమేకమవుతున్న తీరు, ఇవన్నీ కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. తప్పకుండా రాజేంద్ర గారు. వెళ్దామండి అయితే. నమస్తే, నేను మీ రాజేంద్ర. రాయలసీమ పర్యటనలో భాగంగా నేను ఇవాళ రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చా. ఈ నియోజకవర్గం మొత్తం గమనించినప్పుడు ఇక్కడ ప్రజల జీవన విధానం ఎంతగా దెబ్బతిన్నదో, దశాబ్ద కాలంగా అనేక మంది అనేక విజ్ఞప్తులతో ఇక్కడ ప్రజలు ప్రభుత్వాలను వేడుకున్నారు. అఫ్ కోర్స్ గతంలో ఏమైందో కానీ 5 సంవత్సరాల నుంచి ఇవాళ జరిగినటువంటి ఒక నిర్లక్ష్యం కావచ్చు, ఒక వివక్షత కావచ్చు, లేదా మరో కక్షపూరితమైనటువంటి రాజకీయం కావచ్చు, అది మొత్తం ఈ ప్రాంతంలో కనిపిస్తున్నటువంటి బాధాకరమైనటువంటి విషయాన్ని చూశారు. అట్ ద సేమ్ టైం ఇవాళ టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా కాల్వ శ్రీనివాసులు గారు ఉన్నారు. మరొక విషయాన్ని గుర్తు చేయాలి నేను, అది నా బాధ్యత కూడా. I'm very proud to be make an interview with Mr. Kalva Srinivasulu. The reason is that ఆయన ప్రతిభావంతుడైన జర్నలిస్టుగా ఆయన గతాన్ని గుర్తు చేస్తా, అలాగే జర్నలిజంలో నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యాన్ని మీ అందరికీ తెలియజేస్తా. అట్ ద సేమ్ టైం ఒక ఎంపీ అయ్యారు, డబ్బులు సంపాదించాల, పేరు మాత్రమే. మంత్రి అయ్యారు, సేమ్ స్టోరీ, డబ్బు మీద దృష్టి పెట్టలా. వెనకబడిన ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలపై ఆలోచన చేసి తన వంతుగా ఎంత చెయ్యాలో అంత చేసి మళ్లీ ఇవాళ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కాల్వ శ్రీనివాస్ లాంటి నాయకులను నేను రాజకీయాల్లో ఉండటం అనేది ప్రజలకు అదృష్టంగా భావిస్తా. అలాగే వాళ్ళు తీసుకున్న బాధ్యత కూడా ఆయన్ని అభినందిస్తూ. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం రాజేంద్ర గారు. చాలా సంతోషం, మీరు ఇంత దూరం వచ్చి రాయదుర్గం వచ్చి ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా సంతోషకరం అండి. దానికంటే ముందు ఇక్కడ ఎండలు మండిపోతున్నాయి, జనం మీకోసం వందలాది మంది ఎదురు చూస్తున్నారు. ఒక పక్క ప్రచార కార్యక్రమం, ఇంత ఒత్తిడి మధ్య మీరు నాకు సమయం ఇవ్వటం, మీరు ప్రజలకు కొన్ని విషయాలు తెలియజేయడం అనేది వండర్ఫుల్. నేను అభినందిస్తున్నా. మీరు సమయం ఇచ్చినందుకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నా. థ్యాంక్ యూ అండి. మొదటిగా ఒక్క విషయం, రాయలసీమ వెనుకబాటు గురించి ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వెనుకబాటుకి నిర్లక్ష్యం అన్నటువంటి విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం శ్రీనివాస్ గారు. నేను పార్లమెంటు సభ్యుడిగా 3 సార్లు పోటీ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు. నేను రాజకీయాల్లోకి రావాలనుకోలే, ఆయనే తటస్థుల్ని, మేధావుల్ని రాజకీయాల్లోకి రప్పించాలని 99లో ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగంలో భాగంగా నన్ను ఎంపిక చేసి మిమ్మల్ని పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయించాలనుకుంటామన్నప్పుడు నాకు రాజకీయాలు సరిపడవు సార్, నేను సరిపోను దానికని చెప్పాను. కానీ ఆయన ఓకే నేను చూసుకుంటాను, నీ బాధ్యత అంతా కూడా నీకు అంతకంటే బాగా ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు, ప్రజలకు సేవ చేయొచ్చు, సమస్యలు తీర్చొచ్చు, మీరు ఇలాంటి వాళ్ళు రావాలన్నప్పుడు తప్పకుండా వస్తాను సార్ అని చెప్పి నేను రావడం జరిగింది. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడము, 35 సంవత్సరాలకే పిన్న వయసులోనే పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీకి పంపడం, ఇదంతా కూడా జరిగింది. సో నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు నిత్యం ప్రజలతోనే ఉన్నా. అంతకుముందు 14 ఏళ్ళు పాత్రికేయుడిగా పనిచేసినప్పుడు నిత్యం ప్రజా సమస్యలపైన
వార్తలు రాశా, వ్యాసాలు రాశా, ఇక్కడ కరువు పైన, శతాబ్దాల నిర్లక్ష్యం పైన పెద్ద పెద్ద స్టోరీలు కూడా రాశా. సమస్యలపైన అవగాహన ఉండడం వల్ల జిల్లా కలెక్టర్లు కానీ ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ జిల్లా సమస్యల పరిష్కారానికి 25 సంవత్సరాలుగా ప్రతినిత్యం పనిచేస్తూనే ఉన్నా. మళ్ళా 2014లో ఎమ్మెల్యేగా వెళ్ళాలనుకున్నప్పుడు 2 నియోజకవర్గాలు గుంతకల్లు వెళ్ళాలని అనుకున్నాం. మా సార్ కూడా అట్లాగే అన్నాడు. తర్వాత 20 రోజులు పోలింగ్ ఉందనంగా నన్ను పిలిచి, లేదమ్మా రాయదుర్గం వెళ్ళు, చాలా వెనుకబడిన ప్రాంతం, ఎడారైపోతుంది అక్కడంతా కూడాను, మీలాంటి సీనియర్ లీడర్లు వెళ్తే సమస్యల పట్ల అవగాహన ఉండేవాళ్ళు అక్కడికి వెళ్తే ఆ ప్రజలకు మేలు జరుగుతుంది, ఆ ప్రాంతానికి న్యాయం చేస్తావు నువ్వైతే అని నన్ను సారే ఏరుకోరి ఇక్కడికి పంపించారు చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల నేను ఎంపిక చేసుకున్న ప్రాంతం కాదు, మా నాయకుడు పంపిన ప్రాంతం కాబట్టి ఇదే నా కర్మభూమి అనుకుంటున్నా. ఖచ్చితంగా ఇక్కడ దశాబ్ద కాలంగా ఈ ప్రాంత ప్రజలతో మమేకమవుతూ ఈ ప్రాంత సమస్యల పరిష్కారంలో ప్రధాన భాగస్వామిగా ఉంటూ పనిచేసుకుంటా పోతా ఉన్నాను. ఇవాళ రాష్ట్రం మొత్తం గమనించినప్పుడు ప్రధానంగా ఈ వారమంతా ల్యాండ్ యాక్ట్ అనేది ఒకటి భయపెడుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వాసులకి దీనివల్ల ఎంత ప్రమాదమో అన్నటువంటి ఒక బాధ కలుగుతోంది. దాని మీద మీ అవగాహన ఏంటి, వివరణ ఏంటి? ఒక నల్ల చట్టం, ఒక మాటలో చెప్పాలంటే అది ఒక నల్ల చట్టం. ఇట్స్ నాట్ ఏ ల్యాండ్ ప్రొటెక్ట్ యాక్ట్. నో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్స్ ఏ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అధికారంలో ఉండే కొంతమంది పెద్దలు కలిసి వాళ్ళ అనుయాయుల ద్వారా ప్రజల, రైతుల ఆస్తులు కాజేయడానికి ఒక రాజకీయ కుట్రతో చేసిన చట్టమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని నా అభిప్రాయం, నా వ్యక్తిగతమైన అభిప్రాయం, నా పార్టీ అభిప్రాయం కూడా ఇదే. ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందులో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, మీరు చదివింటారు. తాతల కాలం నుంచి అనుభవిస్తూ హక్కులు ఉండి ఆ సాగు చేసుకుంటున్న, జీవనాధారంగా ఉంటున్న ఆస్తిపైన కూడా ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాన్ని వివాదాస్పదమైన భూమిగా పరిగణిస్తారంట. ఏ చట్టం ఉంది? కోర్టులో ఒక భూమి వివాదం ఉంటే అంతవరకు వివాద పరిష్కారం అయ్యేంత వరకు ఎవరు ఓనర్ ఉంటారో అతనికే హక్కులు ఉంటుంది, అన్లెస్ స్టేటస్ కో మెయింటైన్ చేసి ఎవరైనా అనుభవంలో ఉంటే తప్ప. కానీ ఈ యాక్ట్ ఏం చెప్తుంది? మీరు ఎప్పటి నుంచినో ఉన్న ఆస్తిని ఆస్తిపైన నేను ఫిర్యాదు చేస్తే మీ ఆస్తి వివాదాస్పదమవుతుందండి. మీరు అమ్మడానికి లేదు, వేరే ఏమి చేయడానికి లేదు దాన్ని. అంటే మీ పిల్లల పెళ్లిళ్లకో లేకపోతే మీ అవసరాలకో అమ్ముకోవాలంటే సాధ్యం కాదు. లేదా మీ ఎవరికైనా మానసిక క్షోభకు గురి చేయొచ్చు. నాకు ఎవరైనా సరిపోలేదంటే నేను కంప్లైంట్ పెట్టచ్చు, ఇది అతను అసలు ఓనర్ కాదు. ఇప్పుడు ఎక్స్పెషల్లీ రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో లేదా ఉత్తరాంధ్ర లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో సంశిష్టమైన ఆస్తులు ఉంటాయి, చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఈ భూ యాజమాన్య హక్కులు అనేటివి చాలా సంక్లిష్టంగా ఉంటాయి. తాతల కాలం నుంచి గ్రామ కట్టుబాట్లు వీటన్నిటి దృష్ట్యా ఎవరో కొంతమంది నోటి మాటగా అమ్మేసింటారు, కొంతమంది రిజిస్ట్రేషన్ చేయకోకుండా మామూలు దస్తావేజుల్లో రాసుకుంటారు, ప్రాంసర్ నోట్లు రాసుకుంటారు. ఇట్లా భూ యాజమాన్య హక్కులు దఖలుకు చాలా సమస్యలు వస్తాయి. భూమి అనేది చాలా సమస్యాత్మకమైన విషయం. అది మీరు దాని జోలికి పోతే పాము పుట్టలో చేయి పెట్టినట్లే. అసలు ఎప్పటి నుంచో ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు జగనన్న భూ హక్కు భూరక్ష చట్టం వచ్చింది. నాకు ఒక 7 ఎకరాల భూమి నా భార్యకు ఉంది. నా ఉదాహరణ చెప్తా. నా పక్కన నా వెనకాల ఒక రెడ్డి భూమి ఉంది. ఎప్పటి నుంచినో వాళ్ళు సరిహద్దులు పెట్టుకొని సాగు చేసుకుంటుంటారు. నేను చీనీ తోట పెట్టేవాడిని, అది నీళ్ళు లేక మొన్ననే కొట్టేసినాం. ఆ భూమి ఇప్పుడు అతని భూమిలో నాకు కొంత వస్తుంది, నా భూమిలో అతనికి కొంత వస్తుంది. అతను ఏమంటున్నాడు, అన్న మా తాతల కాలం నుంచి మేము ఇది చేసుకుంటున్నాం, నీది నాది ఏమి, మీరు ఎందుకు నా భూమి జోలికి వస్తారంటే నేను ఒకటే చెప్పా, బాబు వాళ్ళెవరో కొలిసి రాళ్ళు బాతినారు, నాకేం సంబంధం లే, నాకు ఏది ఉంటే అదే చేసుకుంటాలే అని చెప్పి. అంటే లేని వివాదాన్ని సృష్టిస్తున్నారు వీళ్ళు. తాతల కాలం నుంచి ఎన్నో దశాబ్దాల కాలంగా ఆ భూమిపైన యాజమాన్య హక్కులుండి సాగు చేసుకుంటుండి ఇదే నా భూమి అని నమ్మి దానిపైన జీవనాధారం చేసుకుంటున్న రైతులు తను నిన్నటిదాకా చేసిన భూమి తనది కాదు అంటే ఎంత బాధ ఉంటుంది.
చాలా బాధపడతారు. అంటే తీవ్రమైన మానసిక వేదనకు వాళ్ళను గురి చేసినట్లయితే అది అసలు ఈ చట్టం ఇప్పుడు ఏం అవసరం వచ్చింది? ఏదైనా ఒక భూమి వివాదం అయితే కోర్టులు ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుంది? ఈ దేశంలో భూ యాజమాన్య హక్కులను నిర్ధారించే అధికారం ఏ అధికారికి లేదు, ఒక కోర్టుకు తప్ప అని చెప్తుంది. మరి నువ్వు ఆ కోర్టు హక్కులను కలరాసే అధికారం నీకెవరిచ్చారు? అంటే సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా చట్టం చేసే అధికారం ఏ రాష్ట్రానికి ఎట్లా వస్తుంది? అందులో సాధ్యమవుతుంది అది? అందులో ఈ చట్టంలో మరొక విషయం కూడా ఉన్నది అన్నది ఒక భావన జనాలకి. కోర్టుకు వెళ్ళడానికి ఆ పట్టాదారుడికి హక్కే లేదు, ఆ భూ యజమానికి అసలు అవకాశమే లేదు అన్నటువంటి వాదన కూడా వినిపిస్తుంది. ఈ భూ వివాద పరిష్కార వ్యవహారాలు మొత్తం కోర్టు నుంచి తీసేస్తున్నారు. తీసేసి కొంతమంది రిటైర్డ్ అధికారులను లేకపోతే గవర్నమెంట్ ఎవరిని కావాలంటే వాళ్ళని పెట్టుకొని ఎక్కడైతే చిన్న చిన్న వివాదాలు ఉన్నాయో, తగాదాలు ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా వైసీపీ నాయకులు కొట్టేయాలనేదే ఈ చట్టం ఉద్దేశం. కాబట్టి మీరు ఇంకా నీ భూమికి ఇది కాదు అని రికార్డులో రాత్రికి రాత్రి మార్చేస్తే న్యాయస్థానం దగ్గరికి పోయే అవకాశమే లేదు. అసలు న్యాయస్థానం పరిధి నుంచి దీనిని తీసేస్తున్నారు. ఈ 5 ఏళ్లు అలాగే మీ సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చూసిన తర్వాత ఇవాళ రాజకీయాలు ఎలా ఉన్నాయి శ్రీనివాస్ గారు? అంటే రాజకీయాల్లో ఒకప్పుడు కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు రాజకీయాలకు పరోక్షంగా సహకరించేవాళ్ళు, ఎప్పుడు ముందు నుంచి ఉంది, వెల్ విషర్స్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళే రాజకీయ నాయకుల అవతారం ఎత్తుతా ఉన్నారు. అది మంచి పరిణామం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీనే ఇంకా విలువలకు సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న పార్టీ. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలుగా కొన్ని నియమాలను పాటిస్తూ వస్తున్నారు. కానీ పరిస్థితులు ఆయనకు కూడా సహకరించడం లేదు. మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మీరు గాంధీ సిద్ధాంతాలకు వెళ్ళి నేను ఈ చెంప కొడితే ఈ చెంప చూపిస్తానంటే ఫటఫట వాయించే కాలం ఇది. కానీ ధీటుగా నిలబడలేని అభ్యర్థుల్ని మనం నిలబెడితే కూడా ఎన్నికల్లో ఓట్లు రాలేని పరిస్థితి. మహాత్మా గాంధీ వచ్చి ఈ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే గెలవలేరు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే మంచికి లేదా సిద్ధాంతపరంగా పనిచేసే వ్యక్తులకి విలువలు ఉన్నాయి. కానీ అదే సందర్భంలో ధనబలము లేకపోతే ఇవన్నీ కూడా లేకపోతే రాజకీయాల్లో మనగలగడమే కష్టమవుతున్న సందర్భం ఇది. కానీ ఉన్న పరిస్థితుల్లో మిగతా ఇప్పుడు మీరు వైసీపీని తీసుకుంటే అవినీతి పరులు, భూ కబ్జా కోరులు, తర్వాత విచ్చలవిడిగా డబ్బు సంపాదించే వాళ్ళు, మద్యం వ్యాపారులు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున డబ్బులు పెట్టుబడి పెట్టి రాజకీయాన్ని వ్యాపారం చేశారు. 5 సంవత్సరాలు మీరు గమనిస్తే ఇసుక ఎంత దోపిడీ చేశారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు. మద్య నిషేధం అన్నాడు దశల వారీగా. అసలు మద్యాన్ని నిషేధించకపోతే 5 ఏళ్ల తర్వాత ఓటే అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఏంటి పరిస్థితి? 20 సంవత్సరాలు మద్యం పైన తాగుబోతుల ఆరోగ్యాలను పణంగా పెట్టి 20 సంవత్సరాల ఆదాయాన్ని చూపించి అప్పులు చేస్తున్నాడంటే ఇంతకంటే దిగజారుడుతనం ఏముంటుంది? మాట తప్పను మడమ తిప్పను అంటాడు. ఇవన్నీ ఏంటి? అతను చెప్పింది ఏంటి, చేస్తున్నదేంటి? ప్రభుత్వమే మద్యం అమ్మడం ఏంది? ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలనిచ్చి గెలిపించారు. ఆయన అబద్ధాలు నమ్మారు, ఆయన నమ్మారు, లెట్ ఇట్ బి. బట్ ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఎందుకని సమస్యలు అనేకమైనటువంటి వివాదాల్లో పడిపోవడానికి ప్రధాన కారణం ఎవరంటారు, ఎందుకంటారు? ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ఆలోచన ధోరణి. అతను సక్రమంగా ఆలోచించి సాఫీగా పరిపాలన చేస్తే ఇంత వ్యతిరేకత మూటగట్టుకునేవాడు కాదు. వ్యవస్థలను పనిచేయనిచ్చింటే, కనీసం ఎవరి పని వాళ్ళు చేయనిచ్చింటే, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకునే స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని కొనసాగించి ఉంటే, చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఆ వాతావరణాన్ని కొనసాగించి ఉంటే కూడా ఇంత చెడ్డ పేరు జగన్మోహన్ రెడ్డికి వచ్చేది కాదు. రావడంలోనే ప్రజావేదికను కూల్చేశాడు. అంటే ప్రభుత్వ ధనంతో కట్టించిన ఒక వ్యవస్థను కూల్చేశాడు. తర్వాత అతను ఎప్పుడు ప్రజల్లోకి రాలేదు. ఎక్కడో తను తప్పు చేస్తున్న భావన వెంటాడుతుందా, లేకపోతే ప్రజల్లోకి రావడానికి భయపడుతున్నాడా, కారణం ఏదైనా సరే అతను ప్రజల్లోకి రాలేకపోతున్నాడు.